పెన్షన్ మంజూరు చేయలేదని వికలాంగుడైన కుమారుణ్ణి ఎంపీడీఓ ఆఫీసులో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగింది. రఘురామకోట గ్రామానికి చెందిన బద్దం రాజారెడ్డి శంకరవ్వ కుమారుడు లచ్చిరెడ్డి పుట్టుకతోనే వికలాంగుడు. 200 రూపాయలు ఇచ్చే సమయంలో టెన్షన్గా వచ్చే పెన్షన్ 1500 రూపాయలు చేశాక ఆగిపోయిందని లచ్చిరెడ్డి తల్లిదండ్రులు అంటున్నారు. 100% వికలాంగుడైన లచ్చిరెడ్డికి పెన్షన్ ఎందుకు ఆపేశారో తెలియనందున తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేది లేక వృద్ధాప్యంలో కుమారుణ్ణి పోషించుకోలేక అతన్ని ఎంపీడీఓ ఆఫీసులో వదిలి వెళ్లారు. అని ఎత్తుకొని తిరగాలంటే సాధన అయితే లేదు. తిరిగి తిరిగి దమ్మకత్తుంది. ఈ పెన్షన్ పెరిగిన నుంచి ఇస్తలేదు. అంతకుముందే వచ్చింది 500 ఇక ఇప్పుడు ఇయ్యలేదు. మస్తు మంది దగ్గర తిరిగితే కూడా అయితే అంటారు. ఈ మేడం దగ్గర కూడా 10 రక్కిన కానీ కూడా 5 పనులు కానీ అదే గట్టినే హచ్చుకుంటా పోతుంది. హచ్చుకుంటా పోతే ఇప్పుడు లాస్ట్కి వచ్చి మాకు శాతం అయితే కానీ విడిచిపెట్టిపోతుంది. 75 రూపాయల నుంచి 200 అయినాయి, 200 పోయి 500 అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి అత్తలేదు. ఇవాళ ఏం చేశారు? ఇవాళ సార్ దగ్గర మేడం దగ్గరికి తీసుకొచ్చినాం. అది ఇంచనిగా వదిలిపెట్టిపోతున్నాం. పెన్షన్ అత్తలేదు. మేడం దగ్గరికి వస్తే అరుగుని ఏమో అని అంటుంది. అంటే సార్ చెప్పిన కానీ వచ్చే నెల వరకు చూస్తా అంటారు.